ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. నా ప్రియులారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఆత్మీయ జీవితంలో బలహీనత కలిగి నిత్యము నలిగిపోతున్నావా? బాధ వేదనకి గురయ్యి నీ జీవితంలో కుమిలిపోతున్నావా? అయితే నీ జీవితంలో నువ్వు కోరుకున్న విధంగా దేవుని యొక్క సహాయము అందింపబడాలి అంటే ఒక కన్నీటి ప్రార్థనకు మాత్రమే సాధ్యమవుతుంది. చూడండి నా ప్రియులారా, కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్నడూ చూడనటువంటి అద్భుతములు నీ జీవితంలో జరుగుతుంది. కన్నీటి ప్రార్థన ద్వారా మోడిబారిన జీవితాన్నైనా దేవుడు చిగురింప చేస్తాడు. కన్నీటి ప్రార్థన ద్వారా ఎండిని ఎడారి లాంటి నీ బ్రతుకును దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. గనుక ఆత్మీయ జీవితంలో నీ యొక్క ప్రార్థనను అనుసరించినట్లయితే నీకు క్షేమము. ఉదాహరణకి మీకు నలుగురిని పరిచయం చేస్తాను. ఈ నలుగురు కూడా వారి జీవితంలో నలిగిపోతూ వారికి ఎటువైపు కూడా సహాయం అందకపోగా వారు దేవుని సన్నిధికి వచ్చి ఏ రీతిగా ప్రార్థన చేస్తారో మీకు ఈరోజు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నా. మొదటిగా ఈమె పేరు హన్న. ఈమెకి ఒక కొదవ ఉంది. అదేంటి అంటే గర్భఫలము లేదు. గర్భఫలము లేకుండా ఈమె చింతపడుతూ బాధపడుతూ వేదన పడుతూ తను కుమిలిపోతూ ఉంది. ఏడ్చుకుంటా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె చేసినటువంటి ప్రార్థన ఎలా ఉందంటే, దేవుడు తప్ప నా జీవితానికి ఎవరూ కూడా సహాయము చేయలేరని దేవుడి పైన ఆధారపడి ఆమె దేవుడే నాకు దిక్కని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంది. ఒకసారి చదువుకుందాం ఆ మాటను. మొదటి సామ్యుయేలు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అంట. నా ప్రియులారా, ఆలోచించండి. మనం ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు ఎక్కడ ఏడుస్తామంటే మనకు తోబుట్టువుల దగ్గరైనా, లేదంటే తల్లి దగ్గరైనా, లేదంటే తండ్రి దగ్గరైనా, నా అనుకున్న వారి దగ్గర ఏడుస్తాం. కానీ ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మనం ఏడవము. అలాగే ఈమెకుంటున్నటువంటి బాధ దేవుడే అర్థం చేసుకోవాలి, దేవుడే సహాయం చేయాలని ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన ఒక గురి కలిగి ప్రార్థన చేస్తూ ఉంది, ఒక విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ఉంది, ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. ఆలోచించండి, ఆత్మీయ జీవితంలో ఇలాగా నిశ్చయత కలిగి నువ్వు కూడా ప్రార్థన చేసినట్లయితే నీవు కూడా తప్పక జవాబు పొందుకుంటావు. 11వ వచనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకునుము. నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి నీ ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వాడిని యెహోవాకు నీకు అప్పగించదనని మృక్కుబడి చేసుకునేను అంట. నా ప్రియులారా, మీరు గమనించినారో లేరో, గర్భఫలమే లేదు. కానీ ఆమెకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే దేవుడు ఇస్తాడు అని ఒక పట్టుదల ఆమెలో ఉంది. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు కదా, ఈమెకుంటున్నటువంటి కాన్ఫిడెన్స్, పట్టుదల నీకుందా? గర్భఫలమే లేదు, అయినా ఆమె అడుగుతుంది ఏంటంటే నాకు మగపిల్లను దయచేసి నీ ఎడలా అని అడుగుతుంది. అంటే ఆమె చేస్తుంది ప్రార్థన, ఆ ప్రార్థనలో కూడా ఆమె కోరుకుంటుంది మగపిల్లవాణ్ణి. ఈరోజు మనము కూడా అండి ప్రార్థన చేస్తాం, నామకార్థ ప్రార్థన. దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెన్ అంటాం. కానీ ప్రార్థన అనేది ఎలాగుండాలంటే దేవుని యొక్క హృదయాన్ని సైతము కూడా కదిలించేటట్టుగా ఉండాలి. ప్రార్థన నామకార్థ ప్రార్థనగా కాకుండా ఏదో అందరూ చేస్తున్నారు నేను చేయాలి అని కాకుండా దేవుణ్ణి నువ్వు తండ్రిగా భావించి ఆయన నాకు పరిష్కార మార్గం చూపుతాడని నిశ్చయంత కలిగి ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయి.
దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ కూడా దేవుడు జవాబు ఇస్తాడు. ఈరోజు చూడండి నా ప్రియులరా, ప్రార్థన లేమి కలిగి నువ్వు జీవించినట్లయితే నువ్వు ఏ రకంగా కూడా దేవుని యొక్క అద్భుతాలని పొందుకోవటానికి అవకాశము ఉండదు. గనుక హన్నా వలె దేవుని సన్నిధిలో అయినా సరే లేదా నీ ఇంట్లో అయినా సరే యథాప్రకారముగా మోకాళ్ళుని కన్నీటితో ప్రార్థన చేయి, నిశ్చయంత కలిగి ప్రార్థన చేయి, తీర్మానం చేసుకుని ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థనకి తప్పకుండా జవాబు ఇస్తాడు. మరొకరిని మీకు పరిచయం చేస్తాను. ఈయన పేరు హిజ్కియా. ఈయన రాజు, తన చేతిలో రాజ అధికారము కలిగి రాజ్యాన్నంతటినీ కూడా పరిపాలన చేయగలిగిన శక్తి ఈయనలో ఉంది. అయినప్పటికీ కూడా అతి చిన్న వయసులో ఇతనికి ఒక రోగం వచ్చింది. ఈ రోగము విడుదల పొందాలి అంటే, ఈ రోగము నయం అవ్వాలి అంటే, ఈ రోగం నుంచి తన ప్రాణాలను రక్షించుకోవాలి అంటే దేవుడు తప్ప ఎవరూ నాకు సహాయం చేయలేరని తీర్మానం చేసుకున్నాడు. ఆలోచించండి నా ప్రియులరా, తన దగ్గర అనేక మంది మంత్రులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, రాజ్యం ఉంది, మంత్రసానులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, డబ్బున్నవారు ఉన్నారు. అందరినీ కూడా తన నోటి వాక్కు చేత పరిపాలన చేయగలిగిన శక్తి హిజ్కియాకుంది. కానీ తన జీవితం బాగుపడాలంటే, తను స్వస్థత పొందుకోవాలంటే అది ఒక్క యేసుక్రీస్తు అనగా దేవుడు మాత్రమే నాకు సహాయం చేస్తాడని హిజ్కియా తీర్మానం చేసుకున్నాడు. గోడ తట్టు తిరుక్కుని కన్నీటితో ప్రార్థన చేశాడండి. అవునండి, ఈరోజు మీరు గమనించినట్లయితే మహా డబ్బున్న వ్యక్తులు కూడా డబ్బుతో అన్నిటినీ కొంటున్నారు, కానీ ఆరోగ్యాన్ని కొనలేకపోతున్నారు. ఆలోచించారా? ఆరోగ్యాన్ని కొనలేకపోతున్నారండి. ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం, ఎంత అధికారం ఉంటే ఏం ప్రయోజనం, ఎంత బలం ఉంటే ఏం ప్రయోజనం, శరీరంలో అనారోగ్యం ఉంటే. ఈ అనారోగ్యము కలిగి హిజ్కియా బాధపడుతూ కన్నీరు కారుస్తూ దేవుని తట్టు తిరుక్కుని ఏడ్చాడండి. బహుగా ఏడ్చి, దేవా నన్ను కనికరించయ్యా, యథార్థముగా నేను ఎలాగ నీ సన్నిధిలో నడుచుకుంటున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసినప్పుడు పరమందున్నటువంటి దేవుడు అతను కార్చినటువంటి కన్నీటిని చూశాడు. ఆ ప్రియులారా, ఈరోజు నీ పిల్లల విషయమైనా లేదా నీ కుటుంబ విషయమైనా లేదా నీ శరీరంలో అనారోగ్యము కలిగి చింతిస్తున్నావా, బాధపడుతున్నావా? అయితే దేవునికి ప్రార్థన చెయ్యి, కన్నీటితో ప్రార్థన చెయ్యి. ఇజ్రాయేల్ జనానికి దేవుడు ఒక మాట సెలవిస్తాడు, నా మాటకు విధేయులై నేను చూపించు మార్గంలో భయము భక్తి కలిగి నాకు ఇష్టకరంగా మీరు నడుచుకున్నట్లయితే మీకు ఐగుప్తులో కలిగిన ఏ రోగము కూడా మీ మీదకు రానియను అని. నా ప్రియులారా, ఈరోజు నీకున్నటువంటి రోగము, నీకున్నటువంటి బలహీనత, నీకున్నటువంటి వ్యాధి ఏదైనాను కూడా సరే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీటితో నువ్వు బ్రతిమలాడుకుంటే దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నట్లయితే, అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై నీ సన్నిధి నేనెట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థించును అంట. నా ప్రియులారా, కన్నీటి ప్రార్థనతో మనము దేవుని యొద్ద నుండి సహాయము పొందుకోవచ్చు. మరొక స్త్రీని మీకు పరిచయం చేస్తాను. ఈమె పేరు హాగరు. ఈమెకున్నటువంటి సమస్య ఏంటంటే, తాను తెచ్చుకున్నటువంటి నీళ్లు అయిపోయాయి. తనకున్నటువంటి బిడ్డ నీళ్ళ దాహము కొరకు అల్లాడుతూ ఉన్నాడు, గుక్కబెట్టి ఏడుస్తూ ఉన్నాడు. అరణ్యంలో నీళ్లు ఎక్కడ వెతికినా కూడా కనపడటం లేదు. తనకున్నటువంటి బిడ్డ ఏడుపును
ఈ తల్లైన హాగరు భరించలేక, ఆ ఏడుపును తాను తట్టుకోలేక అల్లంత దూరాన ఆ బిడ్డను పడుకోబెట్టి ఆ తల్లి గుండెలు పగిలేటట్టు ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్నటువంటి హాగర్ దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చింది. చదువు ఆ మాటను. ఆదికాండం 21:16. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకుని వింటి దూరమున వెళ్ళి కూర్చుండెను. ఆమెకు ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను అంట. ఎలుగెత్తి ఏడ్చెను. నా ప్రియులారా, నువ్వు అనుకోవచ్చు, 4 గోడల మధ్య నీ ఏడుపు, నీ బాధను ఎవరు చూడరేమో అని. కానీ నీకెంత బాధ ఉందో, నీకెంత కష్టం ఉందో, నీకెంత సమస్య ఉందో దేవుడికి స్పష్టంగా నీ జీవితం కనబడుతూ ఉంది. ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నట్లయితే అరణ్యంలో ఎవరూ లేరు సహాయము చేయటానికి. బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తున్నాడు, సహాయము చేసేవారు లేరు. అయినప్పటికీ దేవుడు విన్నాడంట ఆ ప్రార్థన, దేవుడు విన్నాడంట ఆ యొక్క ఏడుపును. చూడండి ఏమంటుండో 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినును. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడి స్వరం విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాడిని గొప్ప జనముగా చేసేదను అని చెప్పాను అంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటు వెళ్ళాలో పాలు పొంచక ఏడుస్తున్నటువంటి తాను తన బిడ్డను దేవుడు దర్శించి ఏమని వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా? అతన్ని గొప్ప జనముగా నేను చేయబోతున్నాను, అతనిలో నుండి రాజులు పుట్టుకుని వస్తారు అని దేవుడు వాగ్దానం చేశాడండి. ఏమండి, నా జీవితం ఇంతే అని, నా బ్రతుకు ఇంతే అని, నాకెవరు సహాయం చేసేవారు లేరని, ఎవరు నన్ను ప్రేమించేవారు లేరని, ఎవరు నన్ను ఆదరించేవారు లేరని కుమిలిపోతున్నావా? అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు, దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి ఇరుకులు, నీకున్నటువంటి సమస్తమును దేవుడు నిమ్మలము చేయబోతున్నాడు. గనుక నా ప్రియులారా, వీళ్ళు నీళ్లు దొరకక ప్రభువా అని ఏడుస్తూ ఉంటే దేవుడు వారి జీవితంలో ప్రయోజకులు అయ్యేటటువంటి వాగ్దానమును దేవుడు ఇచ్చి ఉన్నాడు. నా ప్రియులారా, మీరు కూడా ఆలోచించండి. కన్నీటి ప్రార్థన చేత దేవుని యొక్క జవాబు అతి తొందరగా రావటానికి అవకాశం ఉంటుంది. ఆఖరుగా పాపాత్మురాలైన స్త్రీ గురించి మీకు తెలియజేస్తాను. ఈమె జీవితంలో పాపానికి బానిసైంది. తనకున్నటువంటి బ్రతుకులో నెమ్మది లేక, పాపము చేత తనకు మనశ్శాంతి లేక, జవాబు లేక, లోపల కుమిలిపోతూ ఏడుస్తూ దుఃఖము చేత ప్రభువు దగ్గరికి ఈమె వచ్చింది. ఈమెకుంటున్నటువంటి వేదన ఏంటంటే, తాను పాపం చేస్తున్నాను, ఆ పాపం వలన నేను నలిగిపోతూ ఉన్నాను. నా ప్రియులారా, మీరు కూడా ఆలోచించండి. నీ జీవితంలో తెలుసో తెలియకో పాపానికి దాసుడు అయిపోయావు. ఆ పాపము ఈరోజు నిన్ను విడిచిపెట్టట్లేదు. ఆ పాపము చేత బిక్కుమని నీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. ఆలోచించారా? పాపము చేసే వ్యక్తి భయముతో నలిగిపోతాడు. పాపము చేసే వ్యక్తి నెమ్మది లేక అనునిత్యము కూడా కుమిలిపోతాడు. పాపానికి బానిసైన వ్యక్తి ఏ ప్రేమకు నోచుకోక ఒంటరితనముతో కుమిలిపోతాడు. అటువంటి బాధ ఈ పాపాత్మురాలైన స్త్రీ కూడా అనుభవిస్తూ ఉంది. అయితే ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే నీ పాపాన్ని ఆయన కడిగివేసి నీకు క్షేమాన్ని కలగచేస్తాడు అని. ఆ మాటను విన్న ఈ పాపాత్మురాలైన స్త్రీ ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలో భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు విలువైనటువంటి అత్తరు తీసుకుని వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ఉందంట.
ఎంత అదృష్టవంతురాలే కదా. ఆమెకుంటున్నటువంటి స్వభావం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన నా పాపం నుంచి విడిపిస్తాడు, ఆయన నా జీవితాన్ని రక్షిస్తాడు అనే తపన చేత, విశ్వాసం చేత, నిశ్చయంత కలిగి ఆమె ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉందండి. ఒకసారి చదువుకుందాం మాటను. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొనును, ఆ అత్తరు వాటికి పూసెను అంట. నా ప్రియులారా, ఆలోచించండి. ఈమెకున్నటువంటి తగ్గింపు, ఈమెకున్నటువంటి వినయము, ఈమెకున్నటువంటి విధేయత ఎలాంటిదంటే, ఆయన నా జీవితాన్ని బాగు చేస్తే చాలు, నాలో ఉన్నటువంటి బాధ తీసివేస్తే చాలు. నలిగిపోయిందండి పాపము చేత ఆమె. గనుక నాకు యేసయ్య తప్ప ఎవ్వరూ కూడా సహాయము చేయరని తన్ను తానుగా తగ్గించుకొని ఆమె యేసుక్రీస్తును ఎంతగా నమ్మిందో ఒకసారి ఆలోచించండి. మోకాళ్ళు ప్రార్థన చేద్దాం, కన్నీటి ప్రార్థన చేద్దామంటే మోకాళ్ళ ప్రార్థన కాదు కదా, కన్నీటి ప్రార్థన కాదు కదా. అసలు ప్రార్థన అంటేనే కూడా మనకు టైం ఉండదు, సమయం దొరకట్లేదు. ఈరోజు మనిషికి తినడానికి సమయం ఉంది, అస్తమానం ఫోన్ చూడడానికి సమయం ఉంది, లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడడానికి సమయం ఉంది, సీరియల్ చూడడానికి, సినిమా చూడడానికి, టీవీ చూడడానికి, అన్నిటికీ సమయం ఉంది. కానీ ఒక్క దేవుడి దగ్గర కూర్చోవటానికి మాత్రం ఈరోజు మనిషికి సమయం లేదు. సమయం లేదండి. బిజీ బిజీ బిజీ. నాకు సమయం దొరకట్లే. ఉద్యోగానికి ఇచ్చినటువంటి విలువ, అయిన వారికి, బంధువులకి, స్నేహితులకి ఇచ్చినటువంటి విలువ కూడా నీ జీవితంలో దేవుడికి ఇవ్వటం లేదు కదా. ఒకసారి ఆలోచించు. ఈమె తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తుంది. ఆలోచించండి. మనము పై రూపాన్ని చూస్తామేమో, కానీ పరమందున్న దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో దేవునికి ఎంత వాల్యూ ఇస్తున్నావో, ఎంత లోబడుతున్నావో, ఎంత విశ్వాసం ఉంచుతున్నావో దేవుడికి సమస్తము కూడా తెలుసు. ఒక చిన్న ఫోనులో ఉన్నటువంటి కెమెరానే ఈరోజు మనిషి యొక్క జీవితాల్ని బహిర్గతం చేస్తున్నప్పుడు దేవుడు కన్నుల నుండి మనం తప్పించుకొనుట అసాధ్యమా? ఒకసారి ఆలోచించండి. పాపానికి బానిసై ఈరోజు నువ్వు నలిగిపోతున్నావా? అయితే దేవుని దాసుడుగా నేను బ్రతిమలాడుతున్నాను. నీకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే యేసు ప్రభువారు. ఆయన నువ్వు నమ్మినట్లయితే, ఆయన చెంత నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, ఆయన యందు నువ్వు బ్రతిమలాడుకున్నట్లయితే, నీ జీవితంలో నువ్వు ఎంత ఘోరమైన పాపమైనప్పటికీ కూడా ఆయన క్షమిస్తాడు. ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు. ఆయన కార్చిన రక్తము చేత ఈరోజు మనిషికి విడుదల, స్వస్థత కలుగుతూ ఉంది. నా ప్రియులారా, ఆమె చూపించినటువంటి భక్తి, విశ్వాసం, కన్నీటి ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఈ మాట సెలవిస్తున్నాడు. ఒకసారి చదువుకుందాం మాటను. 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిను అని నీతో చెప్పుచున్నాను అనెను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పెను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. నా ప్రియులారా, జవాబు వచ్చింది కదా. పాపముల నుంచి దేవుడు విడిపించాడా? తప్పకుండా విడిపించాడు. ఈరోజు నువ్వు కూడా తెలుసో తెలియకో పాపానికి బానిసైపోయి బాధపడుతున్నావా? నేను మళ్ళీ యేసు ప్రభు ముఖం ఎలా చూడాలి? రక్షింపబడి పాపం చేశావు, బాప్తిని తీసుకుని పాపం చేశావు, అయినా నువ్వు కూడా దేవుని సన్నిధికి రావటానికి కూడా నాకు యోగ్యత లేదు అని దూరం అయిపోతున్నావా? అయితే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపము చేసినప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నుండి నువ్వు వేరు అవ్వకు, ఆయన నుండి నువ్వు దూరం అవ్వకు. అది నీకు మంచిది కాదు, అది నీకు క్షేమము కలగచేయదు.
నా ప్రియులారా, పాపము చేసి దేవునికి దూరం అవ్వట కంటే పాపము చేయకుండా దేవునికి దగ్గర ఒకటే బహు శ్రేష్టకరం. గనుక నా ప్రియులారా, హన్నా వలె నిశ్చయత కలిగి పట్టుదలతో తీర్మానం కలిగి ప్రార్థించు. నీ జీవితంలో గొప్ప మేలును దేవుడు చేస్తాడు. రెండవదిగా, హిజ్కియా వలె పట్టుదల కలిగి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చి ప్రార్థించు. నీకున్నటువంటి బలహీనతలు దేవుడు విడుదల చేస్తాడు. మూడవది, గమ్యము తెలియనటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే హాగరు వలె ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు. నాలుగవది, పాపము చేత బలహీనతవై నువ్వు కృంగిపోతూ ఉన్నట్లయితే ఈరోజే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. మరలా దేవుని పాదాలు పట్టుకొని ఆయన బ్రతిమలాడినట్లయితే నీకు క్షేమము కలుగుతుంది. నీ పాపంలో దేవుడు క్షమిస్తాడు. నా ప్రియులారా, కన్నీటి ప్రార్థన ద్వారా ఈ నలుగురు కూడా గొప్ప విడుదలను, గొప్ప సహాయాన్ని, గొప్ప అద్భుతాన్ని పొందుకున్నారు. మరి నీ జీవితంలో కూడా దేవుడు సహాయము చేస్తాడు. పట్టుదల కలిగి, నిశ్చయత కలిగి, కన్నీటితో నువ్వు ప్రార్థించినట్లయితే నీకు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.